తెలంగాణ ప్రగతి పథంలో మరొక చారిత్రాత్మక ముందడుగు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 3,24,234 కోట్లతో రికార్డు స్థాయిలో భారీ బడ్జెట్ను ప్రజాప్రభుత్వం ఆవిష్కరించింది. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ 7,592 కోట్లతో 8 సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది మన ప్రజాప్రభుత్వం. ఈ బడ్జెట్ లో హైలైట్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది ప్రజాప్రభుత్వం. ఇందుకోసం ఏకంగా 4,000 కోట్ల రూపాయలు కేటాయించి సామాన్య కుటుంబాలకు కొండంత అండగా నిలిచింది. విద్యారంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తూ విద్యార్థుల కోసం 3 కీలక పథకాలు తీసుకొచ్చింది ప్రజా సర్కార్. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. వారానికి 3 రోజులు పాలు, మరొక 3 రోజుల పాటు రాగి జావను అందించనున్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందించనున్నారు. కార్పొరేట్ స్థాయి వసతులతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. యువత విదేశాల్లో ఉద్యోగాలు సాధించేలా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల కోసం దేశంలోని తొలిసారిగా 1.20 కోట్ల భారీ ప్రమాద బీమాతో పాటు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ను అమలు చేయబోతోంది ప్రజా సర్కార్. అటు కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్స్, ఇటు మౌలిక వసతుల కోసం 47,000 కోట్ల క్యాపిటల్ బూస్ట్. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో తెలంగాణను గ్లోబల్ హబ్ గా మార్చే దిశగా ఈ బడ్జెట్ సరికొత్త రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసింది.